చేసినాక మళ్ళీ వస్తాను నేను. ఎస్ విజయ్ కిరణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే సార్. ఎస్ అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి. ఇప్పుడు ఇందాక మనకి రామ్మోహన్ గారు చెప్పడం ఇవన్నీ చూస్తాం. పెట్టుబడులు రావడం వరకు ఓకే, కానీ కంపెనీలు వచ్చాక తమ వర్క్ ప్రారంభించాలంటే ముఖ్యంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కానీ డిజిటల్ గవర్నెన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా కీలకంగా ఉండాలి. వీటికి సంబంధించి ఏం చేయబోతున్నారు, అసలు వైసీపీ వాళ్ళు చెప్తున్న దానికి మీ ఆన్సర్ ఏంటి? సార్, మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులు అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే డూయింగ్ అనేది ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యం, అంటే చేస్తున్నది ఏది అభివృద్ధి పరచడానికి పెట్టుబడులు తేవటానికి డూయింగ్ చేస్తుంది. ఇటు పక్కన వైసీపీ ఏమంటా ఉంది, మాకు మళ్ళీ అవకాశం ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక కేసు పెడితే మేము 10 కేసులు పెడతాం, లేదు 10 కేసులు పెడితే 100 కేసులు పెడతాం, రేపు మీరు పెట్టుబడులు పెట్టి ఇక్కడ వ్యాపారం పెట్టారా అవన్నీ రద్దు చేస్తాం, అవన్నీ మేము ఆక్రమించుకుంటాం, లేదా మిమ్మల్ని తరిమేస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు మాట్లాడాల్సిన మాటలు ఏంటి? అభివృద్ధి జరగాల, ప్రజలకు ఉపయోగపడాలా, ఉద్యోగ అవకాశాలు రావాలా, పెట్టుబడులు రావాలా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలా. వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, జనరల్గా ఫ్యాక్షన్ చేసే వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, పేదవాడు పేదవాడిగానే ఉండాలా, వాడికి ఇచ్చే ఆ 4 మెతుకులు మనం ఇవ్వటం, వాడు మన వెనకాల తిరిగి మనం ఎవరిని చెప్తే వాడిని చంపటం, ఇదే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. కానీ ఇవాళ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఏమంటా ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, పెట్టుబడులు రావాలా, పరిశ్రమలు రావాలా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలా, తద్వారా ఎవరు కూడా యాచించుకునే పరిస్థితిలో ఉండకూడదు, శాసించే పరిస్థితిలో ఉండాలా, స్వయం సమృద్ధిగా వారికి వారు సంపాదించుకునే విధంగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ఒకరిపైన ఆధారపడకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఇంకా చెప్తా ఉన్నారు ఎక్కడ వచ్చినాయి ఏమొచ్చినాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కళ్ళు లేనిలాగా నటించే వాళ్ళని మనం ఏం చేయలేం. ఇప్పుడు మీరు చూడండి, మిట్టల్ అండ్ నిస్పాల్ స్టీల్ 1,35,964 కోట్లు, 55,000 ఉద్యోగాలు, స్ట్రాటజీ సిస్టమ్స్ 1,430 కోట్లు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టేఫ్, ఫిలిప్స్, కార్బన్ బ్లాక్, గ్రీన్ కో సోలార్, ఆస్టా గ్రీన్, ఎకోరెన్ ఎనర్జీ, బీపీసీఎల్, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ, బాలాజీ యాక్షన్ బిల్డ్ వీల్, ఏఎం అమోనియా, గ్రీన్ అమోనియా, జాన్ కొక్కోరిల్, టాటా పవర్, క్లీన్ రెన్యూవల్ ఎనర్జీ, హైబ్రిడ్, రిలయన్స్ బయోగ్యాస్, కోరమండల్, ఈఎంసి. అంటే ఇట్లా నేను ఇవన్నీ కూడా పెట్టుబడులతో సహా నెంబర్స్తో సహా, రిలయన్స్ బయోగ్యాస్ 65,000 కోట్లు. అంటే ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి. నాయకుడు అనేవాడికి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఇవాళ లోకేష్ గారు లండన్ వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా మీకు కల్పించే సదుపాయాలు ఏంటి, తద్వారా ఆంధ్రప్రదేశ్కి మీరు గత 5 సంవత్సరాల్లో కేవలం చలిపడుతుందని వీళ్ళు పెట్టుబడుల వీటికి వెళ్ళలేకపోయారండి. ఇంకొక మంత్రి కోడి గుడ్డు పెట్టాలంటాడు. అంటే వీళ్ళకి విజన్ లేదు, వీళ్ళకి నాయకత్వం వహించేటువంటి కెపాసిటీ లేదు. వీళ్ళకల్లా ఏంటంటే ఒక ఎమోషన్ని ప్రజల మీద చల్లేసి ఏదో ఒక విధంగా ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డని, తర్వాత బాబాయ్ లేని బిడ్డని, రకరకాలైనటువంటి సెంటిమెంట్ని పండించి ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు ఈ విధంగానే ఉంటారు. విజన్తో నడిపించేటప్పుడు ఈ రోజున హైదరాబాద్ నగరాన్ని మనం చూస్తే ప్రపంచం చూస్తూ ఉంది హైదరాబాద్ నగరం. కారణం ఏంటి? ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ అభివృద్ధిని కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఒకసారి ఒక వే పడ్డాక దాన్ని ఎవరు తవ్వి దాన్ని గుంత చేయట్లా, ఆ వేని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వేస్తే అమరావతిని ఆపేస్తారు, పోలవరం మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తే పోలవరం ఆపేస్తారు, రైల్వే డివిజన్ తెచ్చా ఉంటారు. నవ్వుతారు ఎవరని చెప్తే, సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు దారుణంగా. రైల్వే డివిజన్కి వాళ్ళు కనీసం స్థలం ఇవ్వాల, 100 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాల. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పోలవరం మళ్ళీ ఈ రోజున పరుగులు పెడుతున్నా, లేదు అమరావతి ముందుకెళ్తున్నా, ఇవన్నీ కూడా ఏంటి, ఆ ఇంపాక్ట్ ఎక్కడికి చేరుతుంది? బయట నుంచి పెట్టుబడుల ఆకర్షణ జరిగింది, తద్వారా పెట్టుబడులు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జరిగిద్ది, యువతకి ఉపాధి కలిగిద్ది. ఇది కదా కావాల్సింది. మేము సంక్షేమం ఇచ్చాం, ఏంటి మీరు ఇచ్చిన సంక్షోభంలోకి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళారు తప్ప సంక్షేమం ఇవ్వలా. మీరు 1000 రూపాయలు పెన్షన్ ని పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. అటువంటి మీరు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక్కటేనండి, మా ఈ టీము, ఈ ఎన్డీఏ కూటమి ఇక్కడ అభివృద్ధి జరగాల, యువతకు ఉపాధి కల్పన చేయాలా. 16,000 డిఎస్సి ఉద్యోగాలు ఈ రోజున పూర్తి చేశాం కదా.
ఎంప్లాయ్మెంట్ ఇది కూడా ఇచ్చేసాం కదా, జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసారు కదా, అది కదా చిత్తశుద్ధి అంటే. రకరకాల Yes, ఖచ్చితంగా అంటే మీరు చెప్పినట్టు పెట్టుబడులు ఆకర్షించడం ఒక ఎత్తు అయితే అసలు పెట్టుబడిదారులకు తక్షణ అవకాశాలు కల్పించాలి. ఈ పాలసీలు ఎంతవరకు కీలకం సార్, ఈ కాబట్టి policies- కంటిన్యూ చేద్దాం. కాదు సార్, ఒకే మాట, మేము ఏ అభివృద్ధి చేస్తామన్నా ఈ కాలికేయులు బ్యాచ్ ఏమంటారు, మీరు అభివృద్ధి చేశారా, ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టారా, మీ అంత చూస్తామని బెదిరిస్తా ఉన్నారు. అసలు నాకు తెలిసి ఈ విధమైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో ఎక్కడ లేదు. ఇటువంటి విధ్వంసకరమైన పార్టీని రాజకీయ పార్టీ గుర్తింపు కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బెదిరింపు ధోరణి ఆంధ్రప్రదేశ్ కి మంచిది కాదు. మా బాధ ఏంటంటే వీళ్ళు చేసే వికృతి చేష్టల వల్ల ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయేటువంటి పరిస్థితి ఉంది. భయపడిపోతా ఉన్నారు. ఇప్పుడు రూపాయి పెట్టుబడి పెట్టేవాడు రాష్ట్ర అభివృద్ధికి అందరూ పాటుపడాలి. ఎందుకంటే ఏమంటా ఉన్నారు, కన్నుకొట్టలో వాడిని వేసేసేయాలా, వాడిని వేసి, ఇది తప్ప వీళ్ళు ఎక్కడన్నా అభివృద్ధి గురించి మాట్లాడుతా ఉన్నారా, సంక్షేమం గురించి మాట్లాడుతా ఉన్నారా? నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కదా నీ ప్రజలు, నీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే అసెంబ్లీకి వెళ్తావు, ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి వెళ్తావు. కంటిన్యూ చేద్దాం విజయ్ గారు, కంటిన్యూ చేద్దాం. అసలు పెట్టుబడులు పెరిగేందుకు ఇంకా తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు విజయం